మనం కంపారిటివ్ స్టడీ ఒకసారి చూస్తే వంట నూనె ధరలు తీసుకుందాం. నిత్యావసర ధరలకు సంబంధించి అంటే కంపారిటివ్ స్టడీ తులనాత్మకమైనటువంటి ఇది చూస్తే ఎంత దారుణమైనంటే అసలు ప్రతిదీ కూడా ఆంధ్రాలో తెలంగాణ కంటే ఆంధ్రాలో ఎక్కువ ఉండే పైగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, అదంటారు, ఇదంటారు. మరి ఏంటి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇంపాక్ట్ ఏంటి? మనిషి బతకాలి కదా. కూరగాయలు, వంట నూనె ధరలు, పప్పులు, బియ్యం, గ్యాస్, పాలు, ఈ ధరలన్నీ కూడా 2 ఏళ్లలో అసలు నాన్ స్టాప్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఇది ఒకసారి మనం పోల్చి చూద్దాం. ఈ ధరలకు సంబంధించి చేస్తే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుందామండి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 165 నుంచి 175 రూపాయలు ఉంటే తెలంగాణలో 145 నుంచి 155 వరకు ఉంది. అంటే 20 రూపాయలు వేరియేషన్. అంటే మరి సగటు మనిషికి సంబంధించి అంటే ఒక్క ఐటెంకి సంబంధించి పామ్ ఆయిల్ 140 నుంచి 150 ఉంటే ఇక్కడ 120 నుంచి 130. తర్వాత గ్రౌండ్ నట్ ఆయిల్, వేరుశనగ నూనె 280 నుంచి 320 ఉంటే ఆంధ్రప్రదేశ్లో 240 నుంచి 280 రూపాయలు ఇక్కడ ఉందంటే 30-40 రూపాయలు ఎక్కువ అండి. ఇంద్రనీల్ గారు 30-40 రూపాయలు. ఒక పక్కనున్న ఒకప్పటి మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఒక చోట ఒక రేట్ ఏంటి, ఇదేంటి. తర్వాత ఇప్పుడు నేను చెప్పా అసలు కూరగాయల కంటేనే ప్రధానమైనటువంటి క్షేత్రం వ్యవసాయ క్షేత్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టమాటాలు కిలో 60 నుంచి 70 రూపాయలు ఉంటే తెలంగాణలో 40 నుంచి 50 రూపాయలు ఉంది. ఉల్లిపాయలు ఇక్కడ 45 నుంచి 55 రూపాయలు ఉంటే 30 నుంచి 40 రూపాయలు మాత్రమే తెలంగాణలో. బీరకాయలు 100 రూపాయలు, 95 నుంచి 100 రూపాయలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 70 నుంచి 80 రూపాయలు ఉన్నాయి. బెండకాయలు ఇక్కడ 70 నుంచి 80 ఉంటే 50 నుంచి 60 రూపాయలు. అసలు ఒకటి కాదండి, క్యారెట్, పచ్చిమిర్చి, ఈ కందిపప్పులు ఇవి అయితే చూద్దాం. కందిపప్పు 170 రూపాయలు ఆంధ్రాలో ఉంటే 150 రూపాయలు తెలంగాణలో. మినపప్పు ఇక్కడ ఆంధ్రాలో 190 నుంచి 210 రూపాయలు ఉంటే 210 రూపాయలు ఉంటే 170 నుంచి కేవలం 180 రూపాయలు తెలంగాణలో. అంటే పెసరపప్పు 160 నుంచి 170 ఆంధ్ర